రూపాదేవి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సన్యాసం స్వీకరించిన వారు కాషాయ వస్త్రాలని ఎందుకు ధరిస్తారు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. కాషాయ వస్త్రం అంటే తెలిస్తే సందేహం తొలగిపోతుంది. ఆ రంగు ఉందే, ఇప్పుడు వాళ్ళు రంగులు అద్దుకుంటున్నారు. న్యాయంగా ఆ రాళ్ళు వేరే ఉంటాయి, రంగు రాళ్ళు, మనం గులక రాళ్ళు అంటాం. సంప్రదాయంలో గైరికాది ధాతువులు అంటారు. కొన్ని పర్వత ప్రాంతాలలో లభిస్తాయి చిన్న చిన్న రాళ్ళు. అవి తీసుకోవాలి, వాటిని పొడి చెయ్యాలి. ఆ పొడి చేసి నీళ్లలో కలపాలి. కలిపి 1-2 రోజులు నానబెట్టాలి బాగా. అప్పుడు ఆ రంగు నీళ్లలో ఈ వస్త్రాలు వేయాలి. వస్త్రాలు వేసి వెంటనే తీసి ఎండకు వేయాలి. మళ్ళీ రంగు పోతుంది. మళ్ళీ అందులో వేయాలి, మళ్ళీ ఎండ వేయాలి, మళ్ళీ రంగు పోతుంది. ఇలా రంగు పోకుండా ఉండేంత వరకు 4 సార్లు, 5 సార్లు, 7 సార్లు ఈ రంగు నీళ్లలో అద్ది రంగు పోకుండా ఉండి ఆరిన తర్వాత కట్టుకోవాలి. దాన్ని కాషాయ వస్త్రం అంటారు. ఈ ప్రక్రియలో ఒక పరమార్థం ఉంది. రాయి గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉన్నదాన్ని పొడి చేయాలి. పొడిని నీళ్లలో వేయాలి. మనలో ఎంత ప్రయత్నించినా కరగకుండా గట్టిగా ఉండేది ఏది అందరిలో తెలుసా? కోరిక. ఎంత గొప్పవారిలోనూ కోరిక ఉంటుంది, ఎంత చిన్నవారిలోనూ కోరిక ఉంటుంది. మనమంటే మనమే కాదు, పశువుల్లోనూ ఉంటుంది, పక్షుల్లోనూ ఉంటుంది. ఆకలి అయింది, దానికి ఆహారం కావద్దా? ఆపదొచ్చింది, పరిగెత్తొద్దా? ఎండ వచ్చింది, నీడ కావద్దా? మరి కోరిక అనేది సకల ప్రాణి సహజం. అది రాయి లాంటిది. ఇలాంటి కోరికలు ఎన్ని? అనంతములు. ఇంకా చిన్న చిన్న రాళ్ళు. ఈ కోరికలనే చిన్న చిన్న రాళ్లను పొడి చేయాలి, అంటే శిథిలం చేయాలి, తొలగించాలి. మరి కోరిక లేకుంటే ఎలాగండి? పొడి ఉంది కదా, ఈ పొడిని నీటిలో వేయాలి. నీరంటే ఎవరు? ఆపోవా ఇదగుం సర్వం విశ్వాభూతాని ఆపహ. నీరంటే స్వామి పరమాత్మ. జాయంతే లీయంతే అస్మిన్నితి జలం. జలం అంటే సకల చరాచర జగత్తు ఇతని నుండి పుడుతుంది, ఇతనిలో కలుస్తుంది. పరమాత్మ. మన అన్ని కోరికలు పరమాత్మలో సమర్పించాలి. అంటే రాళ్లను నీళ్లలో వేశాం. ఇప్పుడు ఆ నీళ్లు కూడా రంగు వచ్చేసాయి. అంటే ఏమిటి? పరమాత్మ సకల కామనలు తీర్చేవాడయ్యాడు. అందులో మన శరీరాన్ని పడేయాడు. శరీరం అంటే ఏమిటి? వస్త్రమే కదా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అని చెప్తాం కదా. వస్త్రం అంటే శరీరం. ఈ శరీరాన్ని ఆ రంగు నీళ్ళలో, అంటే కోరికలన్నీ అర్పించిన పరమాత్మకు ఈ శరీరాన్ని అర్పించాలి. అప్పుడు దాన్ని సూర్యభగవాను ముందరే ఉంచాలి. రంగు పోతూ ఉంటుంది, మళ్ళీ ఉంచాలి, మళ్ళీ పోతూ ఉంటుంది, మళ్ళీ ఉంచాలి. అంటే మనలో కోరికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు పోకుండా ఉంటాయో అదేంటి? కోరికలు పోవద్దా? ఎవరి మీద కోరికలు? ఎక్కడేసాం కోరికలను? భగవంతుల్లో కదా. కోరిక భగవంతుని ఎందే ఉండాలి. మనం బయట వేస్తే కోరిక వెళ్ళిపోతాయి, జగత్తు మీదకి వస్తాయి. అన్నం తినాలి, నీళ్లు తాగాలి, వస్త్రం కట్టుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి. కానీ దేవుణ్ణి పూజించాలి ఉండదు. ఇది ఆరవేస్తే పోవటం అంటే. పోకుండా ఉండేంత వరకు, అంటే అన్ని కోరికలు పరమాత్మ ఎంత ప్రపంచంలో లేవు, నాకు భగవంతుడే కావాలి, నా అన్ని కోరికలు, అన్ని ఆలోచనలు, అన్ని కర్మలు పరమాత్మ కోసమే అన్న భావన కలిగేంత వరకు ముంచుతూ ఉండాలి, ఆరవేస్తూ ఉండాలి, ముంచుతూ ఉండాలి, ఆరవేస్తూ ఉండాలి. రంగు పోలేదు అంటే శరీరంలోకి వచ్చేసింది రంగు. వస్త్రం శరీరం చెప్పుకున్నాం కదా. శరీరానికి రంగు వచ్చిన అర్థం ఏంటి? ఈ శరీరము
శరీరంతో ఆచరించే పనులన్నీ ఎవరి కోసం? పరమాత్మ కోసమే. నేను ఈ శరీరంతో ఏ పనైనా భగవంతుని కోసమే చేస్తాను, భగవంతునికి సంబంధించని పనులు చేయను, లౌకికమైన కార్యక్రమాలు ఏవి నేను ఆచరించను. ఒకవేళ ఆచరించిన, భోజనం చేసిన పరమాత్మార్పణం, స్నానం చేసిన పరమాత్మార్పణం, భగవంతుని కోసమే, భగవంతుని కైంకర్య రూపంలోనే ఆచరిస్తాను తప్ప నాదంటూ, నాకంటూ, నేనంటూ ఏది లేదనే భావాన్ని చెప్పేది కాషాయ వస్త్రం. దాన్ని మనం ధరించామంటే వాడిని ఏమంటాం? సర్వసంగ పరిత్యాగుడు అంటాం. అంటే అన్ని కోరికలను వదిలిపెట్టినవాడు. సంఘం ఉంటే కోరిక, కలిసి ఉండాలి, మంచి ఇంట్లో ఉండాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి ఆభరణాలు కట్టుకో ఉంటాయి కోరికలు. ఇలా అన్ని రకముల కోరికలను విడిచిపెట్టినవాడు. ఆ పరిత్యాగానికి గుర్తు కాషాయ వస్త్రం. ధర్మ